చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో తన సంపాదనలో చాలా వరకు దానాలు ధర్మాలు బాగా చేశారు. అయితే చేశాడు, తను ఎంజాయ్ చేశాడు. డబ్బుని తను ఇలా గిల్లుకుని, నువ్వు గిల్లుకో రోషన్ అనకూడదు. ఇలా గిల్లుకుని నాకు బాధ పెట్టింది, రోషన్ గిల్లుకోకు అనాలి, హ్యుమానిటీ. ఓకే కదా, అలాగే తను పడిన బాధలు ఇంకోటి పడకూడదు. తను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఓ 2 years అందరికీ పబ్లిక్లో చెప్పడానికి నాకేం లేదు, గర్వంగా ఉంది. రాజుబాబు పీక్ చూశారు, రాజుబాబు హోదా చూశారు, రాజుబాబు కామెడీ చూశారు, రాజుబాబు బిల్డింగ్లు చూశారు, రాజుబాబు కార్లు చూశారు. రాజుబాబు పడిన కష్టం తెలియక తను 2 months భోజనం లేకపోతే మన మద్రాస్ పార్క్ ల్యాండ్ హోటల్లో ఉంది, పానగల్ పార్క్ దగ్గర, అందరూ అక్కడే తినేవాళ్ళు. అక్కడ 2 వడా సాంబార్ తిని గడిపిన రోజులు ఉన్నాయి. పొట్టిప్రసాద్ ఉన్నాడుగా, అవును. అప్పుడు పొట్టిప్రసాద్ అన్నయ్య కంటే అప్పుడు సీనియర్. అతను ఆ ఊరితో 15 టికెట్లు, భోజనం టికెట్లు ఇచ్చాడు అన్నయ్యకి. నెల ఊరు వెళ్తున్నాడన్నా, అప్పుడు భోజనాలు టికెట్లు ఎక్కడ, మంత్రుల టికెట్లు. ఆ 15 టికెట్లు ఒక రోజు తిన్నాడు, జేబులో పెట్టుకున్నాడు, 14 టికెట్లు పోయాయి, ఎవడో కొట్టేశాడు. నీకు కృష్ణరాజు గారు మేకప్ మ్యాన్ ఉన్నాడు, కృష్ణని. ఇప్పుడు కృష్ణ గారు మేకప్ మ్యాన్ ఉన్నాడు, మాధవరావు గారు. వీళ్ళందరూ బావా అనుకున్నారు. వాళ్ళు బ్యాచులర్స్, అన్నయ్య బ్యాచులర్స్. నేను ఇందాక చెప్పాను రంగరాజపల్లిలో. ఆ కృష్ణ నాకు ఒక 5 రూపాయలు ఇస్తాను, నువ్వు పాలకుర్పా కార్నర్లో నిలబడు అన్నాడు. ఒకసారి 5 రూపాయలు తెస్తాడు కదా అని పాలనగల్ పార్కు, మన పార్క్ ల్యాండ్ హోటల్ నుంచి ఇలా పాలనగల్ అబేబుల్లా రోడ్డుకి రోడ్డు ఉంది, ఆ కార్నర్లో నుంచున్నాడు. 5 hours వెయిట్ చేశాడు. దేనికోసం? ఆ 5 రూపాయల కోసం. అదే హాలీవుడ్ హోటల్ ఏదో పార్క్ ల్యాండ్ హోటల్ ఉంది, మన పాలనగల్ పార్క్ ఉంది కదా, పార్క్ ల్యాండ్ హోటల్ నుంచి ఇలా అబేబుల్లా మన ఈ రోడ్డుకి వచ్చాడు. 5 గంటలు నుంచున్నాడు, పొద్దున్నీ సాయంత్రం రాలే, చుట్టుకున్నాడు. రూమ్కి వెళ్ళిపోయి నీళ్ళు తాగి పడుకున్నాడు. తర్వాత అన్నయ్య పైకి వచ్చేసాడు, ఆ కృష్ణ మేకప్ మ్యాన్గా పైకి వచ్చాడు. దొంగ పడక, నీ 5 రూపాయలు ఇస్తా ఉంటే 5 గంటలు వెయిట్ చేయించేవాడు ఈ పాలనగల్ పార్క్ దగ్గర అనేవాడు. బావా వదిలేయి బావా, అప్పుడు వదిలేయి బావా అనేవాడు. ఉన్నంతకాలం ఇదే అడిగేవాడు. కానీ ఏ కార్నర్లో 5 రూపాయల కోసం 5 గంటలు వెయిట్ చేశాడో, ఆ కార్నర్ నుంచి 1,00,000 రూపాయల కారులో వెళ్ళేవాడు. ఈ కార్నర్ వచ్చాడు, 5 నిమిషాలు ఆగివట, గుద్దేసినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, ఇదే కార్నర్ 5 రూపాయల కోసం వెయిట్ చేస్తే ఇక్కడి నుంచి 1,00,000 రూపాయల కారులో వెళ్తున్నాను అని దెయ్యం వెళ్ళిపోయాడు. ఆ కసి ఉంది, కచ్చి. అందుకనే కనపడిన వాడికి ఆకలి వేస్తుందంటే జేబులో చేయబెడితే ఎన్ని వందలు వస్తాయి, అన్ని వందలు ఇవ్వలేదు. సావిత్రమ్మ లాగా, సావిత్రమ్మ గారు లాగే. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఇబ్బంది ఏం పడలేదు అన్నయ్య చివరి రోజుల్లో? ఎందుకంటే అన్నయ్య మీద బయట ఒక టాక్ ఉంటుంది, ఒక వెలిగారు, ఇష్టానికి ఖర్చు పెట్టాడు, తాగి 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 క్యాన్సర్ వచ్చి ఆరోగ్యం చెడిపోయి, అన్ని లివర్లో కిడ్నీలు అన్ని చెడిపోయి, చివరికి దిక్కులేని స్థితిలో రాజబాబు గారు చనిపోయారనే వార్త మీరు చాలా పేపర్లలో న్యూస్లలో వినుంటారు కదన్నా. అది విన్నప్పుడు ఏమనిపించింది అసలు? ఏంటి చివరి జీవితం ఎలా ఉండేది ఆయన? అసలు దేవుడు నమ్ముతావు కదా, బాబా నమ్ముతా. ఇదిగో బాబా సాక్షి చెప్తాడు, నాకు జన్మించారు మా అమ్మ, నా సాక్షి చెప్తాడు. రాజుబాబు ఇప్పుడు చెప్పినవన్నీ రాంగ్. రాజుబాబు డబ్బు లేకుండా పోయేటప్పుడు లేదు. రాజుబాబుకి మహారంగపురం ఇల్లు, బోగిరోడ్ల హౌస్, తీస్ హౌస్, ఆ ఇల్లు, 2 ఫారిన్ కార్లు, 2 ఫియట్లు, ఒక వ్యాను, బంగారం ఎన్ని, ఒక 100 కాసులు బంగారం దాకా మా వదులుకోండి. మళ్ళీ వలసలవాకల్లో 14 గ్రౌండ్స్, ఎగ్మోర్లో 4 గ్రౌండ్లు, మన ఇక్కడ కేఆర్విజీ గార్డెన్ పక్కనే 1.5 acre గెస్ట్ హౌస్. అన్నయ్య పోయి ముందర ఆయన ఆస్తులు లిస్ట్ అదంతా అన్నయ్య పోయి ముందర నేను చెప్పేది. అప్పట్లో మినిమం 25 crores ఉంటుంది ఇవన్నీ చూస్తే. అప్పుడు రాజుబాబుకి ఏం అవ్వలే, కిడ్నీలు పోలేదు, ఏం పోలే, ఎక్కువ తాగడం కానీ తాగి తక్కువ. తాగడానికి తనకు అందరికీ ఏంటంటే తను ఒక్కడే కూర్చోలేడు, 4-5 ఫ్రెండ్స్ ఉండేవారు.
ఈ తాగిన ఇంతైనా ఈ ఫ్రెండ్స్ వెళ్ళి గోడ బయట ఎక్కువ ఉంది. ఓకే. రాజబాబు తాగి చచ్చిపోలే. అన్నయ్య కంటే చాలా మంది ఎక్కువ మంది తాగిన వాళ్ళు ఎవరు దానికోసం కాదు, ఏదో కారణం. మనం ఇద్దరు వెళ్తున్నారు సైకిల్ మీద, పోలీసులు పట్టుకుని డబ్బులు సెల్లడతారు. ఒక్కడే వెళ్తున్నాడు, లైట్లు ఏదైనా పట్టుకోవచ్చు, కేసు రాయొచ్చు. లైట్ వెలుగుతుంది, ఒక్కడే వెళ్తున్నాడు, పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే, సరే ఏంటి తప్పే ఉంది, రవేస్తాడే ఆపు అంటాడు. నెలాఖరు రూపాయలు ఏదో కేసులు రాయాలి వాళ్ళకి కదా. అలాగా ఏదో వంక పెట్టి దేవుడు పట్టుకుపోతాడు. మా అన్నయ్య క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ కాయిలే వచ్చింది, థ్రోట్ క్యాన్సర్ కాయిలే వచ్చింది. ఆ కాయని ఆపరేషన్ చేయకూడదు. పొరపాటున మా వదిన ఆ మద్రాసులో ఆపరేషన్ చేయించాలంటే చేయించింది. ఆ చేస్తే లేదు, ఎప్పుడు నేను కళ్ళారా చూసా. ఏడు నాగేశ్వరరావు ఉన్నాడు ప్రొడ్యూసర్, ఆయనకు పెద్దదా అయిందా కూడా పట్టించుకోలే. ఆయనకి అలా వస్తే ఆయనకి ఏమోలే, ఆపరేషన్ చేయించుకోలే. ఆపరేషన్ చేసిన మూలాన్ని కొంచెం అది ఎఫెక్ట్ అయ్యింది. ఎఫెక్ట్ అయ్యాక కొన్నాళ్ళు డ్రింక్ చేయొద్దు, డ్రింక్ మానేశాడు. తర్వాత డ్రింక్ మానేశాక చిన్నది ఇదేంటంటే, నేను మా అన్నయ్యని అంతలాగా దేవుడికేమో వెనకాల మచ్చుంది, చంద్రుడు మచ్చుందని చెప్పడం కోసం కాకపోతే నేను చెప్పను. కానీ ఏదో చిన్న ఇంట్లో ఏదో ప్రాపర్టీ గురించో ఏదో వచ్చి ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడు తనకేంటి, నేను కష్టపడ్డా, మా తాత ఇవ్వలే, మా నాన్న ఇవ్వలే, నేను కష్టపడ్డా, నేను సంపాదించిన ఆస్తి కోసం నాకు నోటీస్ వచ్చింది ఏంటి అని బాధపడ్డాడు. మా వదిన నోటీస్ ఇస్తే ఈ 3 నెలలు తాగడం మానేశాడుగా, ఒక్కసారి డ్రింక్ చేశాడు. అప్పుడు బ్రీతింగ్ ట్రబుల్ వచ్చింది. అప్పుడు మన ఎర్రగడ్డ తిరుసస్ హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేశారు మా నాన్నగారు. ఆ డాక్టర్స్ ఒకటే చెప్పారు, ఏదో బ్రీతింగ్ ట్రబుల్ వస్తుంది, ఇక్కడ హోల్డ్ చేసి ఆపరేషన్ చేయాలి, చేయకపోతే పోతాడు, చేస్తే వాయిస్ పోతుంది అన్నారు. అప్పుడు ఆ తండ్రి ఏం డెసిషన్ తీసుకుంటారు, మనిషి కావాలి, చేయమన్నారు. చేశాక ఆ హోల్ పెట్టారు, ఆపరేషన్ చేశారు. మా వదిన కోసం కౌరం పెంచాం. అన్నయ్య ఇదిగా సీరియస్గా ఉంది, బాబులో అమ్మలోని రాశాడు రమ్మణ. ఇంకోటి ఏంటంటే, ఇంకా 1 గంట అర్ధగంటలో పోతాడనగా. నేను ఈ ప్రపంచంలో, నేను ఇందాక చెప్పాను, 81 ఇయర్స్లో ఏ బుక్కుల్లో కానీ, ఏ రామాయణం భాగవతంలో కానీ నేను చదవలేదు, నేను చూడలేదు, నేను వెళ్ళే. 1 గంట ముందర పోతాడనగా 3 రోజులు చూస్తాడు, వాళ్ళు రావట్లేదు. నా ఉంగరాలు, అనేక ఉంగరాలు అన్నీ పెట్టుకున్నాడు, వాచ్ పెట్టుకున్నాడు, పట్టుపంచి కట్టుకున్నాడు, దుబ్బా వేసుకున్నాడు, ఇలా బొట్టు పెట్టుకున్నాడు. మా అమ్మని పిలిచాడు. మా అమ్మ కాళ్ళకి దండం పెట్టి, అమ్మ నాకు మంచి జన్మించావు, నేను మళ్ళీ చక్రం తిప్పుతా అని కాగితం మీద రాశాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవమ్మా అన్నాడు కాళ్ళకి దండం పెట్టాక. ఓకే ఓకే, వాయిస్ పోవటం వల్ల అన్ని పేపర్ మీద రాసి చెప్తున్నారు మీకు. చెప్పాడు. నేను అప్పుడప్పుడు మద్రాసులో నేను మా వదిలిని మా వదిలిని బట్టుపడుతున్నా, ఇలా ఉంది పదాన్ని, అక్కడ ఉన్నా. బాబీ, మా అనంతు, మా నాన్నగారు అందరూ, మా పచ్చళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. మా అమ్మనేమో ఇంటికి పొమ్మన్నాడు. అమ్మ వెళ్ళండి. మా అమ్మ తిరుసస్ హాస్పిటల్ నుంచి అమీర్పేట మా ఇంటికి వచ్చేటప్పటికి అన్నయ్య పోయాడని వార్త వచ్చింది. వాడు ఏంటంటే 3 రోజుల నుంచి చూసిన పిల్లలు, నా భార్య రాలే. ఈ శిలని కిషోర్గా బలవంతంగా అలా బిగబెట్టేసి అవుట్. తర్వాత పోయాక మా వదిన బెజవాడికి వచ్చి ట్రైన్లో, అక్కడి నుంచి ఫ్లైట్కి వచ్చేవాడికి అప్పుడు బాడీ ఇంట్లో. ఇది ఏంటంటే, నీకు ఎక్కడ వస్తుందంటే, నువ్వు కష్టపడి, ఇది నా చొక్కా, నేను కష్టపడి సంపాదించా, నా డబ్బుతో నేను కొనుక్కున్నా, ఈ చొక్కా నువ్వు తీసేసుకున్నావు, మా ఇంట్లో నీ దొంగతనంగా పట్టుకుపోయి చిట్టన్న నా చొక్కా దొబ్బేశాడని నువ్వు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పు. నా సొంత చొక్కా నువ్వు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ నా మీద ఇస్తేలాగా. ఆయన జీవితం అలా అయిందా చివరికి? అదేంటి, అంతే కదా. నేను సంపాదించుకున్న డబ్బు అక్కడ ఏం చేశాడు, అన్నయ్య ఇక్కడ ఉన్నాడు కదా, పోయి ముందర హాస్పిటల్ జాయిన్ అయ్యి ముందర కానీ ఎప్పుడు ఎవరో వచ్చాడు, జేబులో డబ్బులు తీసేవాడుగా. ఎవరో అందరూ వస్తాయి, జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా వచ్చి డబ్బులు
డబ్బు లేదు నాకు దగ్గర ఇప్పుడు ఏం డబ్బు లేదు క్యాష్గా లేదు. నీకు ఇందాక చెప్పానుగా ప్రాపర్టీ ఎంత ఏంటి ప్రాపర్టీగా ఉంది. క్యాష్ నేను పూర్వంలా దానం చేయలేకపోతున్నా, నా దగ్గర ఏం లేదు ఇప్పుడు అన్నాడు. ఇది ఏంటి పేపర్లోను టీవీల్లోనూ ఏమైపోయింది, రాజుబాబు పోయేటప్పుడు ఏం లేదు. సొంత మనుషులు తన చుట్టూ తిరిగే మనుషులు కూడా జర్నలిస్టులు రాశారు. సొంత ఇల్లు ఇక్కడ అమీర్పేటలో మా అమ్మ నాన్నగారి కోసం ఉన్నాడు, ఆ ఇంట్లోనే కదా అన్నీ జరిగాయి. ఇవన్నీ ఏంటంటే మనం పోయాక అన్నయ్యతోటి, అన్నయ్య ఎదుగుండా ఉంటే ఇలా ఉండే మనిషి పోయాక అన్నయ్య లేడుగా. రాజుబాబు నాకు నేను వాడు ఒరే ఫ్రెండ్స్, నేను వాడు ఇద్దరు మంచం మీద ఒకే మంచం పడుకుని ఒకే కంచంలో తిన్నాం అంటాడు. అది చెప్తారు, కానీ అప్పుడు నేను ఉన్నాను, ఇంకా నేను బతుకున్నానని నాకు తెలియదు. నువ్వు అన్నావు కదా, నేను మళ్ళీ అన్నాను అనుకో, మళ్ళీ నువ్వు ఒక ఛానల్లో ఇచ్చావు, నేను ఒక ఛానల్ ఇచ్చావు. అవసరమా? వద్దు. అన్న లైఫ్ ఎలా గడిచిందో ఎలా వెళ్ళిందో నాకు తెలుసు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.